శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి యువతీ యువకులకు తొందరగా వివాహం కుదరాలంటే ఒక 6 ముఖ్యమైనటువంటి సూత్రాలు, అలాగే జాగ్రత్తలు అనుకోండి, సూత్రాలు అనుకోండి, పరిహారాలు అనుకోండి, ఇవి పాటించడం వల్ల మరి చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి యువతీ యువకులకు మరి ఒక జంట ఏర్పడి తొందరగా వివాహం జరిగే అవకాశాలు ఉంటాయి. కుంభరాశిలో వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వధూవరులకు మరి ఏ రాశులకు చెందినటువంటి వధూవరులతో వివాహం నిర్ణయం అయితే బాగుంటుంది, అలాగే కుంభరాశి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వివాహం తొందరగా జరగాలంటే అన్న విషయాన్ని ఈ వీడియోలో పరిశీలిద్దాం. సర్వసాధారణంగా ఆలస్య వివాహం జరిగే రాశుల్లో కుంభరాశి ఒకటి. దానికి కారణం కుంభరాశి వారు చాలా వరకు కుటుంబ బాధ్యతని స్వీకరిస్తూ ఉంటారు. వీళ్ళ జీవితంలో ఒక గోల్ పెట్టుకొని ఆ గోల్ పూర్తయ్యేదాకా కూడా వివాహాన్ని వాయిదా వేస్తూ ఉంటారు. వీళ్ళ జీవితం అంతా కూడా తల్లిదండ్రుల కోసం, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, తోడబుట్టిన వారి కోసం లేదా వారి పిల్లల కోసం తాపత్రయపడుతూ సొంత వివాహానికి కానీ సొంత అభివృద్ధికి కానీ పెద్దగా ప్రాధాన్యత ఇవ్వరు. అలాగే సాధారణంగా వీరి జీవితంలో వీళ్ళు అంటే జీవితం ప్రారంభించే రోజుల్లో చదువుకొని ఉద్యోగ ప్రయత్నం చేసే రోజుల్లో కంపల్సరీగా వీళ్ళకి ఏదో ఒక పరిచయం ఏర్పడుతుంది వివాహం ద్వారా. అంటే వివాహం చేసుకుందాం అనుకుంటారు, అది ఏదైనా లవ్ అఫేర్, ప్రస్తుత దాని ప్రకారం లవ్ అఫేర్ అంటుంటారు. కానీ సాధ్యమైనంత వరకు ఆ ప్రేమ సక్సెస్ అవ్వదు. వీళ్ళ ఆశయం కోసం కూడా వీళ్ళు ఆ ప్రేమని త్యాగం చేస్తూ ఉంటారు. ఏదో అక్కకు పెళ్ళి అవ్వలేదు, చెల్లికి పెళ్ళి అవ్వలేదు, అన్నకు పెళ్ళి అవ్వలేదు అని ఆ వివాహాన్ని వదులుకుంటూ ఉంటారు. ఆ కారణం వల్ల కూడా వీళ్ళు వివాహాన్ని చాలా సంవత్సరాల వరకు, అంటే ఆ లవ్ ఫెయిల్యూర్ తర్వాత చాలా సంవత్సరాల దాకా వివాహాన్ని వాయిదా వేయడం జరుగుతూ ఉంటుంది. మరి సర్వసాధారణంగా మీకు పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే మీ కుంభరాశిలో ఉన్నటువంటి అమ్మాయి కానీ అబ్బాయి కానీ మీకు జన్మించి ఉంటే వారి యొక్క వివాహం అన్నది మీరే దగ్గరుండి సంబంధాలు చూసి వారు వద్దన్నా వద్దకపోయినా మీకు అన్ని విధాలా నచ్చితే వారు ఖచ్చితంగా వివాహం చేసుకుంటారు. కాబట్టి ఆ విధంగా చేస్తేనే వీళ్ళకి తొందరగా వివాహం అయ్యే అవకాశం ఉంది. లేని పక్షంలో అయితే ఎర్లీగా 24 అటు ఇటుగా అయిపోవాలి. లేదంటే ఇంకా దాని రివర్స్ 42 దాకా కూడా అవని కేసులు, చివరికి సింగిల్గా ఉండిపోయే జాతకాలు కూడా మనకి కుంభరాశి కుంభలగ్నంలో కనబడుతూ ఉంటాయి. కాబట్టి వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా వివాహాన్ని మరి వాయిదా వేసుకోకుండా చేసుకోవాలి. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే మరి సింహరాశి అన్నది ఈ కుంభరాశికి సప్తమ రాశి. దానికి సూర్యుడు అధిపతి అవుతుంటాడు, మరి కుంభరాశికి శని ఆధిపత్యం వహిస్తుంటాడు. అందుకని ఈ కుంభరాశిలో జన్మించిన వారికి బాగా హై ఫ్యామిలీస్, అంటే బాగా జమీందారీ కుటుంబాలు, బాగా నేమున్నటువంటి కుటుంబాల్లో వధువు వరుడు రావడం జరుగుతుంటుంది. ఆ కారణం వల్ల ఏంటంటే వాళ్ళు ఉన్నత స్థాయి ఉండడం వల్ల వీరు వాడితో పోల్చుకుంటే కొద్దిగా లో కేటగిరీ అవ్వడం వల్ల పరస్పరం వివాహం తర్వాత వాళ్ళు దూషిస్తూ ఉంటారు. అయితే వీళ్ళు కూడా మరి ఆ కుటుంబాల్లో రావడం వల్ల పెద్దగా వీళ్ళు ఇష్టపడబోతూ ఉంటారు. కానీ 99% కుంభరాశి వారికి నచ్చిన అమ్మాయి కానీ అబ్బాయి కానీ సర్వసాధారణంగా రారు. అంటే వాళ్ళకి నచ్చింది అనుకోండి, అటువైపు అమ్మాయి కానీ అబ్బాయి కానీ మీరు నచ్చితే అప్పుడే మీ యొక్క వివాహం ఎక్కువ శాతం జరిగే అవకాశం ఉంది. సో అదొకటి. దాని తర్వాత ఈ రాశివారు ఎట్టి పరిస్థితుల్లో కూడా మకర రాశి వారితో చేసుకోవచ్చు, కానీ సింహరాశి కర్కాటక రాశిని అవాయిడ్ చేయవలసి ఉంటుంది. అంటే ఈ రెండు కూడా మరి ఈ రాష్ట్రాధిపతి శనికి అటు చంద్రుడు కర్కాటక రాశి ఎగ్నెస్టు పైపెచ్చు షష్టాష్టకాలు,
అటు సప్తమ భావం అయినటువంటి సింహరాశి రవి ఎగ్నెస్ట్ ఇది కూడా కొద్దిగా కేటగిరీ తేడా మాట. అందువలన కూడా ఆ 2 రాశుల్ని అవాయిడ్ చేయడం మంచిది. ఒకవేళ పొరపాటున ఆ రాశుల వారితో వివాహం జరిగితే మీరు జీవితం చివరి పర్యంతం కూడా వాళ్ళకి సబార్డినేట్గా ఉంటూ వారికి ఒబేగా ఉంటే నో డౌట్ మీ జీవితం కూడా చాలా బ్రహ్మాండంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఒకటి నియమంగా చేసుకోవాలి. ముఖ్యంగా ఈ రాశి వారికి వృషభ రాశి, తులారాశి అనుకూలంగా ఉంటుంది. మిథున రాశి, కన్యా రాశి అనుకూలంగా ఉంటుంది. దాని తర్వాత మకర రాశి ఓకే. ఎక్కువగా అన్నీ కలిస్తే తప్ప ఈ మేషరాశి, వృశ్చిక రాశి వారితో చాలా వరకు అవాయిడ్ చేయాలి. కొంతవరకు మరి గురువు ఈ రాశి వారికి సముడు కాబట్టి మరి ధనుసు రాశి, మీనరాశి వారితో పర్వాలేదు. వాళ్ళు జీవితంలో మీ గైడ్లా ఉంటారు. మీ యొక్క అభివృద్ధికి 100% సహాయపడుతూ ఉంటారు. అయితే ఈ రాశి వారికి కుజదోషం వర్తిస్తుంది అన్నమాట. మరి కుజుడు కుంభరాశి వారికి లగ్నమందున్న, ద్వితీయమందున్న, చతుర్థమందున్న, సప్తమ, అష్టమ, వ్యయ స్థానాల్లో ఉన్న కుజదోషం వర్తిస్తుంది. కాబట్టి ఈ స్థానాల్లో కుజుడు ఉన్నప్పుడు మీరు అవతలి జాతకంలో కూడా కుజదోషం ఉంటే చేసుకుంటే మంచిది. లేని పక్షంలో కుజుడికి బదులుగా పాపగ్రహమైన ఆ స్థానాల్లో ఉంటే ఆ కుజదోషం న్యూట్రలై పరస్పరం వాళ్ళ యొక్క ఈగో కానీ అహంభావం కానీ ఈక్వల్గా ఉండి మరి ఏదో విధంగా సర్దుకుపోతూ జీవితాంతం అన్యోన్యంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఎస్పెషల్లీ ఈ రాశి వారికి కుజదోషం ఉంటే కుజదోషం ఉన్న అమ్మాయితోనూ, కుజదోషం లేకపోతే లేని అమ్మాయితోనూ ఉండి పరిష్కారం అయితే ఆ విధంగా చేసుకుంటే చాలా అనుకూలంగా ఉంటుంది. మరి ఈ రాశి వారికి మరి బాధకుడు ఉంటాడు ఒకడు. ప్రతి రాశికి ఉన్నట్టే ఈ రాశికి మరి తులారాశి బాధక రాశి అవుతూ ఉంటుంది. అందువల్ల శుక్రగ్రహ నక్షత్రాలైనటువంటి భరణి, పొబ్బ, పూర్వాషాఢ నక్షత్రాలతో వివాహం అన్నది చాలా వరకు ఇబ్బంది పెడుతుంది. సో ఏదైనా కుంభరాశి వారి జీవితంలో సర్దుకొని వెళ్తూ ఉంటే అంటే చాలా రెస్పాన్సిబిలిటీ చేస్తారు, కానీ కుటుంబాన్ని పెద్దగా పట్టించుకోవడం, భార్యందు లేదా పెద్దగా శ్రద్ధ పెట్టకపోవడం ఈ విధంగా ఉండడం వల్ల చాలా వరకు ఈ కుంభరాశిలో ఉన్నవారి వివాహాలు ఇంత ఇబ్బందికరంగా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా చూసి చేసుకొని సాధ్యమైనంత వరకు ఎర్లీ మ్యారేజే ఈ రాశి వారికి బెటర్ అవుతుంది. లేట్ మ్యారేజ్ ఎప్పుడు కూడా కొద్దిగా ఇబ్బందికరంగానే ఉండే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఆలస్య వివాహానికి గ్రహాలు శుక్రగ్రహం కారణమవుతుంటుంది, అలాగే చంద్రుడు కూడా కారణమవుతూ ఉంటాడు. ఎవరి జన్మజాతకంలైన లగ్నాలు రాశులతో పని లేకుండా శుక్రుడు పాపగ్రహాలతో కలిసి ఉంటాయి, ఎస్పెషల్లీ శనితో కలిసి ఉన్నా, రవితో కంబస్ట్ అయి ఉన్నా, శుక్రుడు నీచపడి ఉన్న వివాహం ఆలస్యం అవుతుంది. అలాగే శని చంద్రుడు కలిసి ఉన్న, చంద్రుడిపై శని దృష్టి ఉన్న వివాహ విషయంలో ఆలస్యాలు జరుగుతూ ఉంటాయి. మరి వివాహ పీఠిక మీద రాశి చక్రం పరిశీలించినప్పుడు వివాహం కుజుని ద్వారా ఆలస్యం అవుతుంది అనుకుంటే కుజుడే వివాహం చేయవలసి ఉంటుందన్నమాట. అందుకని ఎక్కువగా దానికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి కుజుడు వివాహాన్ని తొందరగా ఇవ్వలేకపోతున్నాడు, ఏదో కారణాల వల్ల ఆలస్యం అవుతుందంటే కుజగ్రహానికి పరిహారం చేసుకోవాలనుకుంటే సులభమైనటువంటి ఏకైక మార్గం ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి ఆలయంలో ఒక 8 మంగళవారాలు మరి ఆంజనేయ స్వామికి తమలపాకులు సింధూరంతో అభిషేకం పూజ నిర్వహిస్తూ మరి పసుపు రంగుతో కూడుకున్నటువంటి అరటిపళ్ళు మరి ఒక 18 కానీ 41 కానీ అరటిపళ్ళు నైవేద్యంగా పెట్టడం, దానివల్ల తొందరగా వివాహం కుదిరే అవకాశం ఉంది. ఇంకా అద్భుత రెమెడీ ఏంటంటే మరి అందరికీ అవకాశం లేకపోవచ్చు, మరి కోతులకి ఎన్ని కోతులైనా పర్లేదు, మరి మీకు ఎంత వీలు కలిగితే అన్ని కోతులు తినే ఆహారం, ముఖ్యంగా అరటిపళ్ళు, మిగతా పళ్ళన్నా
కోతులకి లంసంగా ఏదో ఒకటో రెండో కాకుండా ఒక అరటిగెల కోతులకి ఆహారంగా వేయడం వల్ల కూడా మరి వివాహంలో కుజుని ద్వారా ఆలస్యమయ్యే దోషం తొలగిపోయే అవకాశం ఉంటుంది. అలాగే ఒకేసారి కాకుండా 2-3 సార్లు వేయచ్చు. ఇంకా వెరీ సింపుల్ ఏంటంటే ప్రతి మంగళవారం చీమలకి ఆహారం వేయడం వల్ల కానీ చేపలకి ఆహారం వేయడం వల్ల కూడా ఇది తొందరగా వివాహం జరిగే అవకాశం ఉంది. అదే రాహు కారణం వల్ల వివాహం ఆలస్యం అవుతుంది. అంటే రాహు కారణం వల్ల ఎలా ఉంటుంది, వివాహం బాగా దగ్గరికి వచ్చి మిస్ అవుతుంటుంది. చాలా వరకు వివాహం కోసం ఎవరు పట్టించుకోకపోవడం, ఏదో ఒక రోమర్ పెడుతుంటారు అన్నమాట. అమ్మాయి ఇలాగా, అబ్బాయి ఇలాగా, ఆ కుటుంబం ఇలాగా, అందులో ఇలా జరిగింది అలా జరిగిందని వచ్చిన సంబంధాలు చుట్టుపక్కల వాళ్ళు పాడు చేస్తుంటారు. అది రాహు ప్రభావం వల్ల మనకు అర్థమవుతుంటుంది అన్నమాట. అప్పుడు ఏం చేయాలంటే మరి రాహుగ్రహ దోష నివారణం కనకదుర్గ అమ్మవారికి ఒక 8 శుక్రవారాలు కుంకుమర్చన చేస్తూ ఆకుపచ్చ రంగుతో కూడుకున్నటువంటి నిమ్మకాయల దండ ఏదో ఒక శుక్రవారం వేయటం వల్ల, ప్రతిరోజు దుర్గా అష్టాత్తర పారాయణ వల్ల ఇతరుల నుండి వచ్చే నెగిటివ్ ఎనర్జీ దోషం నరఘోష తగ్గి వివాహం తొందరగా జరిగే అవకాశం ఉంది. సో ఏదైనా అందరూ కూడా కామన్గా వివాహం ఆలస్యమైనప్పుడు మంగళవారం రోజు నియమంగా ఉంటూ అటు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటూ చిన్న చిన్న పరిహారాలు ఏదో సింపుల్గా పాటించడం వల్ల ప్రతి ఒక్కరికి కూడా వివాహం అయిన వారికి వివాహ దోషాలు కూడా సాల్వ్ అయ్యే అవకాశం ఉంది ఈ కొద్దిపాటి సింపుల్ రెమెడీస్తో. ఇంకొక పద్ధతి కూడా ఉంటుంది. అయితే కొద్దిగా ఖరీదుతో కూడుకున్నది అవ్వచ్చు, అయినప్పటికి కూడా రత్నధారణ, ఎవరైతే దోషం కుజుని వల్ల వివాహం ఆలస్యం అవుతుందో వాళ్ళు వివాహం అయినంత వరకు కూడా మనకి పగడం అనే ఉంగరాన్ని ధరించవలసి ఉంటుంది. అంటే సాధారణంగా పగడాలు రకరకాల సైజుల్లో దొరుకుతుంటాయి. త్రికోణ ఆకారంలో ఉన్నటువంటి పగడం, 3 త్రికోణాకారంలో ఉన్నటువంటి పగడం, అది పర్టికులర్గా రాగిలో తయారు చేయించి, మరి స్త్రీలైతే ఎడమ చేయి ఉంగరం వేలికి, మగవాళ్ళైతే కుడి చేయి ఉంగరం వేలికి, అది మంగళవారం రోజు మరి ధరించడం వల్ల, అంటే మళ్ళీ ఈ నక్షత్రంకి పడదు, ఆ లగ్నానికి పడదు, ఈ వాసికి పడదు, ఇలాంటి కథలేమి పక్కన పెట్టి కేవలం వివాహం అనే సంకల్పంతో మరి ఆ ఉంగరాన్ని తయారు చేసి చక్కగా హనుమాన్ టెంపుల్లో కానీ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో కానీ పూజ చేపించి విధి విధానంగా పెట్టుకోవడం వల్ల ఖచ్చితంగా వివాహం అన్నది కుదురుతూ ఉంటుంది. ఇంకా దానికన్నా ఇంకా సర్వశ్రేష్టమైనది కనక పుష్య రాగం. అంటే మనకి గురుగ్రహ అనుగ్రహం లేనిది కూడా ఏది జరగదు. అందుకే పెళ్ళికి గురుబలం వచ్చిందా అని అడుగుతుంటారు. కాబట్టి మరి ఇదేంటంటే పెద్దగా ఇబ్బంది కలిగింది, ఎవరికి కూడా ఎటువంటి నష్టాన్ని కలిగించదు. కాబట్టి కనక పుష్యరాగము, ఈ కనక పుష్యరాగం అనే ఉంగరం మరి సుమారుగా అటు ఇటుగా 3 క్యారెట్ల ఉంగరం, అది బంగారంలో తయారు చేయించుకోవచ్చు లేదా వెండిలో తయారు చేయించుకొని గురువారం రోజు గురు హోరలో, అంటే ఉదయం 6 నుంచి 7 గంటల మధ్యలో మరి ఏదైనా ఆలయంలో, ముఖ్యంగా దత్తాత్రేయుడు ఆలయం సంబంధించిన దాంట్లో పూజ చేయించి గురువారం రోజు ఈశాన్య వైపు తిరిగి మీ పెళ్లి కొరకు ఎవరైతే బాగా ఆందోళన చెందుతున్నారో, ముఖ్యంగా మదర్ చేతి మీదుగా మీరు ఆ ఉంగరాన్ని కుడి చేయి చూపుడు వేలికి అబ్బాయిలు, ఎడమ చేయి ఉంగరం వేలికి అమ్మాయిలు ధరించడం. అయితే ఆ ఉంగరం ధరించే రోజు శనగపిండితో తయారు చేసినటువంటి మైసూర్ పాక్ అవ్వచ్చు, బూందీ లడ్డు అవ్వచ్చు, అది మీరు కనీసం ఒక 5కి పంచిపెట్టడం వల్ల వివాహం అన్నది కుదురుతుంది. ఇంకా స్త్రీలకు ఏంటంటే ఒక అద్భుతమైన రెమెడీ ఉన్నది. ఒక మంగళవారం రోజు ఎవరైతే వివాహం కొరకు ఎదురు చూస్తున్నారో ఆ అమ్మాయి గోరింటాకు తెప్పించి దాన్ని చక్కగా అంటే దాన్ని రుబ్బడం ఏదో జరుగుతుంది, దాన్ని తయారు చేస్తారంటే చేతికి అలంకరించుకోవడానికి వీలుగా దాన్ని తయారు చేయాలన్నమాట. సొంతంగా అమ్మాయే తయారు చేయాలి, అంటే మిక్సీలు కట్టేయకుండా మరి పూర్వకాలం చేసినట్టు చేయడం వల్ల తయారు చేయించి మీకు అందుబాటులో ఉన్నటువంటి, మీకు మేనత్త వరుసలో ఉన్న వాళ్ళకి, అటువంటి చుట్టుపక్కల వాళ్ళైనా పర్లేదు, మేనత్తలు ఉంటే ఓకే, వాళ్ళకి పుణ్యస్త్రీలకి వాళ్ళ ఇంటికి ఆహ్వానించి
వారి చేతికి చక్కగా ఈ గోరింటాకు ఎవరైతే అమ్మాయి పెళ్లి కావాలో అమ్మాయితో అలంకరింపజేసి వాళ్ళకి సత్కరించాలంటే వాళ్ళకి ఏదో రవికులు గుడ్డ చీర జాకెట్ లాంటిది పెట్టి వాళ్ళ పాదాలకి నమస్కరించి ఇంకా కూడా ఉంది మరి పాదాలకి పసుపది రాసి చక్కగా వాళ్ళని ముత్తైదుగా పూజ చేసుకొని వాళ్ళకి ఎంతమంది అయితే అంతమందికి కేవలం ఒక ముగ్గురు అయితే చాలు వాళ్ళకి చక్కగా భోజనం పెట్టి సత్కరించడం వల్ల కూడా వివాహంలో ఉన్నటువంటి తొందరగా వివాహం జరిగే సూచనలు ఈ పూర్వకాలం చాలా వరకు చేయిస్తూ ఉండేవారు. రాను రాను కాలగమనంలో ఇవన్నీ కూడా మారిపోవడం జరిగింది. కానీ ఏదైనా ఇటువంటి చిన్న రెమెడీలే మనకు బాగా పనిచేస్తుంటాయి కాబట్టి ఇదేనా రెమెడీ అన్నది నమ్మకంతో చేయవలసింది. నమ్మకంతో ఏది చేసినా దాని ఫలితం చాలా వరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. స్వస్తి.